భక్తాదులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ శ్రీరామనవమి రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో అందరికీ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా భగవంతుడు ప్రార్థించారు. నీకు ఈ బ్యాగ్లో మీరే ఉండొచ్చు. ఇదే ప్లానింగ్, ఇదే కావాలి. वर्तमाने व्यावहारिक प्रमाणेन अस्य प्रभावादिष्टि संवत्सराणां मध्ये శ్రీకాళ హనుమత్ శ్రీ కోదండ రామకృష్ణ కోదండ రామోద్భవస్య గోత్రోద్భవస్య సహకుటుంబానాం క్షమస్తే అభయ ఐరారోగ్య ఐశ్వర్యావృద్ధం అక్షరాగోత్రోద్భవస్య బాలాజీనాం బాలాజీ మాధవి నామది సహకుటుంబైశ్వర్యావృద్ధం
శ్రీరామచంద్రులకు పార్వతీ పరమేశ్వరులకు సనాతన హిందూ ధర్మం కి సనాతన హిందూ ధర్మం కి భారత్ మాతా కి భారత్ మాతా కి భగవద్గీత కి ధర్మ కి జయ హో. డైరెక్ట్ ఆయన ప్రోటోకాల్ కూడా ఉంది. అక్కడ అంకులు తీస్తారు స్వామి కండవాలండి సందర్భంగా భక్తాదులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ శ్రీరామనవమి రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో అందరికీ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా భగవంతుడు ప్రార్థించారు. హలో
சொன்னா கொஞ்சம் அட்ஜஸ்ட் பண்ண நம்ம ஆளுங்க போயிட்டு அது வந்து அந்த பக்கம் போட்டால் ஆளு சென்டராக அந்த மாதிரி மேலே ஏறி வரும் ఓకే పోదాం. శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ దేవస్థానం కొత్తపేట కుప్పం ఈరోజు ధ్వజారోహణము అమ్మగారికి అభిషేకము జరిగినది. ఈరోజు మధ్యాహ్నము అన్నదానం జరుగుతున్నది. రాత్రికి ఉత్సవం జరుగుతున్నది. 15 దినంలో బ్రహ్మోత్సవం జరుగును. 12వ తేదీ కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. 19వ తేదీ అగ్నిగుండము పుష్పపల్లికి బాణవేడుకలు జరుగును. 20వ తేదీ పొంగలు అతి వైభవంగా జరుగును. కానీ భక్తాదులందరూ ఇచ్చేసి రావాలని ప్రార్థిస్తున్నాము. నీకు నీ బ్యాగులో మీరే ఉండాల్సింది. ఇదే ప్లానింగ్, ఇదే కావాలి. అయిపోతుంది 10 నిమిషాలు. అందరికీ నమస్కారం. ఈరోజు వీకోటలో జరిగిన ఒక దారి దోపిడీకి సంబంధించి అందులో మనం ఇమీడియట్గా ఒక 4 ముద్దాయిల్ని పట్టుకొని అలానే పోయిన మొత్తం 3.5 కిలోల వరకు బంగారం పోయింది. సో ఆ మొత్తం బంగారం కూడా మనం రికవరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. 2/4/2025 అంటే ఈ నెల ఏప్రిల్ 2వ తారీఖున జరిగిన ఒక దారి దోపిడీ వీకోట లిమిట్స్. ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేజీఎఫ్కి బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాన్ని అడ్డగించి ఒక కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉందని తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని 3.5 కిలోల బంగారం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ మనకి ఆ సమాచారం 3వ తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమార్. ఇతను కేజీఎఫ్లో ఒక బట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు. ఇతను చెన్నై నుంచి ఫ్రీక్వెంట్గా బంగారం తీసుకొని వెళ్ళి కేజీఎఫ్లో ఉండే వేరే వేరే దుకాణాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఇదే రకంగా 2వ తారీఖు చెన్నైలో కొనుక్కొని కేజీఎఫ్ తీసుకెళ్తుండగా మనకి వీకోట లిమిట్స్లో నాయక్నేరి ఘాట్, ఈ ఘాట్ నందు వీళ్ళు తీసుకెళ్తున్న బంగారం ముందరగానే తెలుసుకొని దాన్ని ఆపి కొంతమంది ప్లాన్ చేసి ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళారు. సో మనకి
3వ తేదీన సమాచారం వచ్చిన మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము. ఇందులో మొత్తం 4 ఇన్స్పెక్టర్లని 4 టీమ్స్గా పెట్టేసి అందరినీ కూడా వేరు వేరు రూట్స్లో ఎక్కడ జరిగింది, అలానే ఏ రూట్స్ నుంచి వాళ్ళు వచ్చారు, ఏ రూట్స్ నుంచి వెళ్తారు, మొత్తం ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం జరిగింది. ఈ గ్యాదర్ చేస్తున్న విషయంలో మనకు తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఈ కారులో వెళ్తున్నారో ఆ డ్రైవర్ ముక్రమ్ అనే వ్యక్తి, అతను మనం A2గా యాడ్ చేసాము. ఈ ముక్రమ్ పర్సన్ చేతన్ కుమార్ దగ్గరే చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని అతను జైపాల్ అనే KGFలో పనిచేసే ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ అతనికి తెలియజేసి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారం మన వీకోటా లిమిట్స్లో ఈ దారి దోపిడిని ప్లాన్ చేశారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో మనకు వచ్చిన ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటినీ కలుపుకొని వీళ్ళని మనం ట్రేస్ చేసాము. ఇప్పటి వరకు మొత్తం 13 మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ప్లానింగ్లో కానీ, ఎగ్జిక్యూషన్లో కానీ, చెన్నై నుంచి వీళ్ళని ఫాలో అవుతూ KGF ద్వారా రావడం కానీ. సో మొత్తం 13 మందిని మనం ఐడెంటిఫై చేసాము. ఇందులో 4 ఎవరైతే సరే మెయిన్ ప్లాన్ చేశారో జైపాల్ అనే వ్యక్తి, ఇతని వయసు 67 సంవత్సరాలు, ప్రస్తుతం KGFలో కాంగ్రెస్ తరఫు నుంచి కౌన్సిలర్గా ఉన్నారు ఇతన్ని. అలానే ఆ కారు డ్రైవర్ ముక్రమ్ అనే వ్యక్తి, ఇతని వయసు 42 సంవత్సరాలు, ఇతను KGFలోనే ఉంటున్నాడు అతన్ని. అలానే ఈ ఎగ్జిక్యూషన్ చేసిన వ్యక్తులు KR బాబు మరియు షణ్ముఖం, వీళ్ళిద్దరూ కూడా KGF వాస్తవులే. వాళ్ళిద్దరినీ కూడా మనం ఈ కేసులో మనం పట్టుకొని, వీళ్ళు ఈ బంగారాన్ని అమ్మడానికి ప్లాన్ చేస్తున్నట్టు మనకి తెలిసి పక్కా సమాచారంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అది మనం ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తున్నాము. అది ఎంతవరకు తీసుకొని వస్తున్నారు, ఏ షాప్ నుంచి కొన్నారు, ఏ షాప్ నుంచి తెచ్చారు అని చెప్పి. మళ్ళీ యాక్చువల్గా మన స్టేట్కి అసలు సంబంధం లేదు సార్. రెడ్డి సార్ మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము. ఎస్పీ సారు, డిఎస్పీ సారు, ఆల్ ద చిత్తూరు పోలీస్, వీకోటా పోలీస్ మనకి చాలా సాయం చేసింటారు. దానికి వీఆర్ వెరీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ఫుల్ ఆల్ ದಿ ಟೀಮ್ ಸರ್. 10 ವರ್ಷದಲ್ಲಿ ನಮ್ಮ ಕೆಲಸ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಾವು ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ಗಳು ಇದ್ದೀವಿ. ನಮಗೆ ಭಾಳ ಖುಷಿ ಇದೆ. ನಮಗೆ ಇಂಥ ಪೊಲೀಸವ್ರು ಒಳ್ಳೆ ಪೊಲೀಸ್ ಜನ ಸಿಕ್ಕಿದ್ದಾರೆ. ನಾವು ಇಷ್ಟದಿಂದ ತುಂಬ ಅವ್ರು ಒಳ್ಳೆ ಆಗಲಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಆಲ್ ದಿ ಆರ್ ಗ್ರೇಟ್. ವಿಕೋಟಾ ಪೊಲೀಸು, ಚಿತ್ತೂರು ಫುಲ್ ಪೊಲೀಸು, SP ಸಾಹೇಬರು, DSP, ಆಲ್ ಸರ್ಕಲ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್, ಆಲ್ ದಿ ಪೊಲೀಸ್, వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. మేము ఎంత థ్యాంక్స్ చెప్తే కూడా అది తక్కువనే. అంత థ్యాంక్స్. మంది ఐటమ్ దినం వితిన్ 48 అవర్స్లో మనకి సిక్కి మా సేఫ్ తెచ్చున్నారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ టు ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ సార్.